సౌమ్యుడు, చల్లని దేవుళ్ళు రాంపై కూడా ఉంచవలసిందిగా అని కూడా చెప్పాలి. రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా, నీ వెంటజనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్నా, అన్నాదుల కన్నప్పుడు చూస్తుంటే మా జగనన్నా, చూడవే అన్నా, ప్రతి మనుషుల బిడ్డ మా జగనన్నా, మంచితనం నీ అడ్డ మా జగనన్నా, మానందరూ మన జగనన్నా, వెలుగు రేఖ రాగన్ రామాపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. అమ్మా వినబడుతుందా? బాగున్నారా? క్రితం ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఓటేశారు. ఏ గుర్తు మీద చేశారు చెప్పండి గట్టిగా. జగన్ అన్న మాటలు ఆయన హామీలు గుర్తు పెట్టుకున్నారు. మీకు ఇచ్చిన మాట మీదే నిలబెట్టుకున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. చూశారు కదా, మధ్యలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా, పథకాలు ఎక్కడ ఆగకుండా పాలన సాగించారు. చాలా కష్టమైన పని. ఇచ్చిన మండల స్థాయిని గ్రామ స్థాయికి తీసుకువచ్చారు సచివాలయం ద్వారా. అక్కడి నుంచి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి తీసుకువచ్చారు. నిజమే కదా? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకే? ఎందుకే బాగా కనబడుతుంది. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం కదా. ఎవరు చేయలా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి వచ్చి అంటే ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మనకు పోటీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలు చెప్పాడు. ఆయన్ని పీఠం మీద కూర్చోబెట్టిన తర్వాత ఒక్క పని చేయలేదని ఈయన మనకొద్దు అని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని పనులు చేసి పెట్టాడు. ఇంకా ఇప్పుడు ఆలోచించేది ఏముంది? 24 వచ్చింది, మళ్ళా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆలోచించేది ఏముంది? అన్నీ చేస్తా ఉన్నారు కదా. ఇచ్చిన మాట అంతా చేశారు కదా, మాట నిలబెట్టుకున్నారు కదా. ఇన్ని సంవత్సరాల్లో మీరెంతో పెద్దోళ్ళు, ఆలోచన రాదు. 14 సంవత్సరాలు ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అబద్ధాలు పక్కన పెట్టు. అసలు ప్రజలకు మంచి చేస్తామని ఆలోచన లేదు. ఇవన్నీ చేస్తున్నాడు కదా. నాకు ఇప్పుడే పెద్ద సాగు చేసుకుంటా ఉన్నాం. ఆపింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. జగన్ ఏం చేశాడు వచ్చినప్పటికీ?
సుక్కల భూముడిన అసైన్మెంట్ అయినా మేతపూర్వకైనా ఇచ్చాడు, వెంటనే హక్కు పత్రాలు ఇచ్చాడు. 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో మరి మనం ఎందుకు చేయలేదు అని ఎందుకు చెప్పండి? ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారు, కానీ అక్కడ నిలబడింది ఒక గుంట నక్క. నుంచి వచ్చాడు, మనసంతా అక్కడే. ఎవరా? రామనారాయణ రెడ్డి. తెలుగుదేశంతోనే కుమ్మక్కయ్యాడు. రామకృష్ణతో మతలబులు పెట్టుకున్నాడు. అందుకే మీరు చూడండి, 4 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కురువల రామకృష్ణ ఈయన ఒక్క మాట అనలా. ఏ పని చేసినా, ఏ పని చేయకపోయినా. నేను అదే అడిగినా, మనం ఎందుకు చేయలేదంటే, ఎక్కడ ఆయన ఓటు వేయించుకున్నాడు, పట్టించుకోవాలా. బయటపడ్డాడు, నాకేంటి నాకేంటి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పంపించారు, వెంటనే పోయి తెలుగుదేశంలో చేరాడు. నేను మీకు హామీ ఇస్తుందా, రాగం రామాపురం ప్రజలకు 5వ తేదీ మన ప్రభుత్వం ఏర్పడబోతుంది. అంటే జూన్ 4వ తేదీ లెక్క పెడతారు, మే 13న ఎన్నికలు అవుతాయి, జూన్ 4న లెక్క. ఆ రోజు మధ్యాహ్నం కల్లా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మన ముఖ్యమంత్రి అనే మంచి శుభవార్త వింటారు మీరందరూ. ఇది అంతా అర్థమైపోతున్నారు. తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి స్పష్టంగా అర్థమైంది, మనం ఈయన దాటికి తట్టుకోలేము. రుద్రబాబు దాని మీద మళ్ళీ ఎండలు అంటారు, ఇళ్లలో ఉండరు, ఎక్కడ పోటీ పడలేము జగన్మోహన్ రెడ్డితో. రాళ్లతో దాడి చేయటం సిగ్గుమాలిన పని కదా. మంచి చేసేవాళ్ళు ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు అనుభవిస్తారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మనకు 175 సీట్లకి 175 సీట్లు ఈసారి గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మన నియోజకవర్గం మంచి మెజారిటీ వస్తుంది, మీరందరూ సహకరిస్తారా లేదా? ఏ గుర్తు మీద ఓటు? 2 ఓట్లు వేయాల గురుమూర్తి గారికి, రెండోది కరెక్ట్గా చెప్తాడు, శివుడు అంటారు, బాగుంది తక్కువ అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మీ మాటలు వినలేక నాకు ఏమట్టు అంటాడు, వద్దనుకుంటే. మన ప్రభుత్వం రాగానే కోర్టుకు వేస్తున్నారు కాబట్టి దాన్ని ముందర విడిపించి మనందరి హక్కుగా ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా అది అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ మాటిస్తూ, అలాగే వచ్చేటప్పుడు రోడ్లు, సైడ్ కాలువలు, ఇల్లు, నేను గడప గడప తిరిగినప్పుడు ఇది మిస్ అయినా. అందుకని మొదటి 1-2 రోజుల్లోనే ప్రచారంలో భాగంగా ఇక్కడికి వస్తామని చెప్పడం జరిగింది. మామూలుగా అడిగేది కాదు, అడగంది చేసేవాడే నాయకుడని నేను నమ్ముతాను. ఆ ప్రకారం మీకు మంచి చేస్తాను, మేలు చేస్తాను, నేదురుమల్లి అంటేనే నమ్మకం అని మీరు మరొకసారి మే 13న ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మీ అమూల్యమైన ఓటుని నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే విధంగా చేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జగనన్నా జగనన్నా జగమంతా నీ వెంటే
రాములు ఈ రోజు ఎక్కువ ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాలు అక్కడే నేనే వస్తుందా? అక్కడే ఉండ వచ్చిందా కాలనీ ఇవన్నీ మీకు మేలు చేయాలని జగనన్న పంపించాడు. పని చేయమని రేపు ఎలక్షన్లో అందరూ నువ్వే చెప్పు. ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలి. జగన్ ఎవరు? నేనా? సరే. గురుమూర్తి గారు కూడా 2 ఓటు ఆయన కూడా వేయాల. 2 ఫ్యాన్ గుర్తు మీదే. సరేనా? చాలా సంతోషం. మర్చిపోవద్దు, మే 13న మన ఎలక్షన్, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. జై జగన్, జై జగన్. అన్న మంత్రి వెంకటగిరి నుంచి మన నేదురుమల్లి రామ్ కుమార్ నాయకత్వంలో అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామ్ కుమార్ నాయకత్వంలో సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది. సుజాతమ్మ మొగలు అసపల్లి మస్తానమ్మ, మందా లక్ష్మమ్మ, ఎస్కే మహమ్మద్. ఈరోజు మన రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. జగన్ ఓటేయాలి తొందరగా. ఇప్పుడు వయసు వస్తుందా, ఇప్పుడు ఓటేస్తామని ఊరుకులు వేస్తా ఉంటారు. అంతే కదా? చెప్పండి అందరికి. ఓకే, జై జగన్. రామ్ పై కూడా వచ్చవలసిందిగా కాలనీ ఇచ్చింది, చేసింది. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఎక్కువైపోయింది కదా, కోతులు ఎక్కువైపోయింది. వాళ్ళది కూడా
పొలం చెల్లి పైరు అంత చేసి పెట్టి డోజర్ చేయించారు. మొత్తం ప్రజానాయకుడు డోజరింగ్ చేస్తే ఆ సంవత్సరం మళ్ళా కంపెనీ పండించుకొని ఆ సారి వరకు పండించుకున్నాము. మళ్ళా 2015 9 మంది మీద 8 మంది అనపకి 7 రోజులు నుండి తీసుకొచ్చి నిలయం కావాలంటే నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాంపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రబంధ ఎవరు పలకరు. జై జగన్ అంటే జై జగన్ అప్పుడు వస్తుంది ఉత్సాహం. జగనన్ని 5 సంవత్సరాల క్రితం మీరు నమ్మి ఓటేశారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవునా కదా? సంక్షేమ పథకాలు అన్నీ అందజేశాడు. ఇచ్చిన మాట నిలబెట్టాడు. హామీలన్నీ నెరవేర్చాడు. అదే ప్రతిపక్షం తెలుగుదేశం అయితే మాటలు మనకన్నా 10 రెట్లు ఇస్తారు, పని 10% కూడా చేయరు. అసలు ఏం చేయరు. ఎలక్షన్ ముందు వరకే మాటలు, హామీలు వేస్తూ అంటారు. నేను ఇచ్చిన హామీలన్నీ ఇదిగో ఈ పుస్తకంలో రాశానని. చంద్రబాబు ఇచ్చింది 600 పేజీలు, 4 పేజీలు. 600 పేజీల్లో 1 పేజీ హామీ కూడా నెరవేర్చలే. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్క లైన్తోనే సరిపెట్టి ప్రతి హామీ నెరవేర్చాడు. పిల్లల కోసం స్కూళ్ళు మార్చాడు. అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు? నేను కూడా ఇస్తా, ఇంకా ఎక్కువ ఇస్తా, 3 ఉండారా, 4 ఉండారా. ఈడు 14 సంవత్సరాలు ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఏదే ఇచ్చాడా? ఇచ్చాడు కాదు. నువ్వు చెప్పే మాట విన్నావు. ఇంటికో ఉద్యోగం అన్నాడు కదా, నౌకరీ అన్నాడు కదా. ఆయన కొడుకు ఇచ్చిల్లా? ఆయన కొడుకు ఇస్తే అంతా ఇచ్చినట్టే. ఖాళీగా ఉన్నాడు ఇంట్లో ఉద్యోగం అని చెప్పేసి ఇచ్చేస్తాడు. మనిషి మనసున్న మహారాజు జగనన్ని మళ్ళా గెలిపించావా లేదా? గెలిపించాలి కదా. మరి ఏ గుర్తు మీద ఓటేయాలి? ఏ గుర్తు మీద? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి 13వ తారీఖున ఎలక్షన్, ఎన్నికలు 13వ తేదీ. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి 2 ఓట్లు ఎంపీ గురుమూర్తి గారికి, 1 నాకు ఎమ్మెల్యేగా. మీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి నన్ను నిలబడమని పంపించారు. నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. పెద్దల పేర్లు వినుంటారని పేరు చెప్తున్నా. జనార్దన్ రెడ్డి రాజ్యలక్ష్మ కొడుకుని. మీ అందరూ దీవించి మీ ఓటు వేసి మీకు సేవ చేసే బాధ్యత. అంటే నేను అమ్మ గురించి చెప్పానని
ఆయన ఇచ్చిన రోడ్ అని. అలాగే ఇక్కడ మేతపూరంబోకు మనం సాగు చేసుకుంటా ఉన్నాం. దాన్ని పట్టాలు ఇచ్చి మీ సొంతం చేసి భూ హక్కు కల్పించే బాధ్యత నేను తీసుకుంటున్నానని మీ అందరికీ సెలవిస్తూ, సిమెంట్ రోడ్లు కనబడుతున్నాయి కానీ ఇంకేదైనా ఉంటాయి, ఇదిగో ఈ రోడ్ లేదు. తప్పకుండా ఏ పదవి లేకుండా 20 లక్షలు సచివాలయం ఉన్నదని 50 లక్షలు చేసాం. 53 కోట్లు తీసుకోవచ్చున్నా మన ఈ రోడ్ల కోసం. కానీ అది చాలదు. నన్ను నమ్మండి, ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా, మీకంతా మేలు చేస్తానని మరొకసారి మాటిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్ తలరాతమా చూసావా ఎంత నడుస్తా ఉన్నాను అక్కడి నుంచి. ఓకే సార్. సరేనా సరే కొద్దిగా నాకు మంచివాడు, సౌమ్యుడు ఉన్నాడు. మనల్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు మారుతున్నా ఉన్నారు. మీ ఇంట్లో మంచి చెయ్యండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పిత చెప్పిన మాట చెప్పిన ఎండలు చెప్పగట్టడమే చెగలు ఎజెండా పేరు కొరడలు అతనంత బోడు ఎవడి కట్టడమే అందరికీ నమస్కారం అమ్మా. అందరికీ నమస్కారం. సంతోషంగా ఉంది. పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, ప్రతి ఒక్కటి అభివృద్ధి అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి రాజలక్ష్మమ్మ వాళ్ళిద్దరు చేసింది తప్ప ఇంకేమీ లేదు అన్నారు. దానిలో వాటర్ ట్యాంక్ కూడా చూపించాడు, నీళ్ళ ట్యాంక్ చూపించాడు. వాడి పేరు కూడా ఉంది అక్కడే. బడి కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ. ఎందుకంటే ఇలా మంచి పనులు చేస్తేనే ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. చోటు సంపాదించుకున్న నా తల్లిదండ్రులకి వారి కొడుగ్గా ఆ సేవని ఆ సేవలో భాగంగా మనకు అవసరమైన నిధులు పోరాడి తీసుకొని వస్తాను అని మీకు మాటిస్తూ జగనన్నతో పోరాడినక్కర్లా. సార్ అభివృద్ధికి ఈ పనులు కావాలి అంటే వెంటనే శాంక్షన్ చేస్తారు.
అడగకుండానే ఎన్నో చేసిన ఆయన. ఒక అవకాశం ఇవ్వండి అన్నారు, మీరు వెంటనే అవకాశం ఇచ్చి బాబు తనేంటో నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎవరూ చేయనంత సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ, 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా వెనకం చేయకుండా కల్లుబొల్లు మాటలు కాదు, కట్టుకథలు కాదు, నిర్దిష్టమైన పనులు చేస్తూ మీ మనసులు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి మనం ముఖ్యమంత్రిని చేద్దామా? చేయడానికి సిద్ధమేనా? ఎన్నికలు 2, ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, రెండోది నాకేనమ్మా ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తుందా. మంచి పనులు మా తల్లిదండ్రుల్లాగా మంచి పేరు తెచ్చుకుంటానని మాటిస్తూ మీకు సేవ చేసే భాగ్యం కల్పిస్తామని మరొకసారి వేడుకుంటూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నన్ను ఎంపీగా గురుమూర్తి గారిని, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఆ పీఠం మీద కూర్చోబెట్టాలని మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అలాగే కొరవన్న సిమెంట్ రోడ్ రాజా మామూలుగా చెప్తా ఉంటారు కానీ అన్ని ముందు పెట్టేస్తాను. అందుకే సంతోషం వేస్తుంది. అదే కొనసాగిస్తాను. మీరు కూడా మంచి పేరు తీసుకోవాలి. అంతే కదా తెలియని వాళ్ళకి కుర్రోళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళకి నా కొడుకుని ఆశీర్వాదం ఆమె అంటుంది. తెలియదు చాలా మందికి. నేను కుటుంబం అని చెప్పండి కదా. జగనన్నని ఆశను చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే, నెత్తురు నిందసలే రగిలితే నిప్పుల విప్పినదే. రాజన్నకు పుత్రుడవు అన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్నా ప్రజలంతా
ప్రభుత్వం వస్తుంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి అప్పుడే చెప్పాడు, మొదటి సంతకం వెంటనే జీతాలు కూడా పెంచుకుంటున్నారు. ఇంకా ఎక్కువ సౌకర్యాలు. వినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. తీస్తానే తీస్తా తప్ప. ఈసారి నువ్వు పోనక్కర్లా, వాళ్ళే ఇంటికి వచ్చి ఓటేయించేట్టు చేస్తాను. వాళ్ళే ఇంటికి కూర్చొని ఓటేయిస్తారు. ఎలక్షన్ అయిన తర్వాత లేదులే వస్తాయి. నమస్కారం. పనులు, అభివృద్ధి పనులు ఆ కాలం నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నేదురుమల్లి రాజలక్ష్మణ్ గుర్తుపెట్టుకున్నారు. అందుకని సంతోషం. రత్న అంటున్నాడు గట్టిగా, రోడ్డు వేయాలి, రోడ్డు వేస్తేనే ఓటేస్తాను అన్నాడు. ఓటనేది కదా సార్, మా గ్రామాన్ని శ్రీరామ బానే ఉంది. ఫైనల్ కాదు, 5 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఆ ఎలక్షన్ లోపల అప్పుడు రోడ్డు ఉంటుంది మీకు. ఇది మరీ 20 రోజులే. 20 రోజులు అంటే కష్టం. అదే అడగాలి కాబట్టి అడుగుతారు. రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత 4వ తేదీ లెక్కింపు. సాయంత్రం కల్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. మీకు ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు విరామం తర్వాత మళ్ళీ నేదురుమల్లి కుటుంబం నుంచి ఒక వ్యక్తి మీ ఎమ్మెల్యేగా ఉంటారు. ఎవరది? నాకు సంతోషం ఎక్కడ వస్తుందంటే, పోయినప్పుడు మీ నాన్నగారికి చేశారు, మీ అమ్మగారికి చేశారు. ఇంకొన్ని దగ్గరలో అయితే అది మినహాయించి ఇంకెక్కడ లేదంటారు. అయినా కొన్ని జరిగి ఉంటాయి, కానీ ఎక్కువ అభివృద్ధి అసలు దారి చూపించింది, దారి వేసింది వారి హయాంలో. అంటే వాళ్ళు ఆలోచించారు కాబట్టి మీకోసం ఏం చేయాలి, మనం ఎన్నుకున్నారు, మన శక్తి కొద్దీ ఏం చేయగలుగుతాము ప్రభుత్వ పరంగా అని చేయగలిగినవన్నీ చేశారు. కొందరు వస్తారు ఎమ్మెల్యే పదవి ఒక కిరీటి లాగా పెట్టుకొని, వచ్చామా మన పని ఏదో చేస్తున్నావా, 5 సంవత్సరాల తర్వాత మళ్ళా పని చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలోనే పంపించాడు. 3 సంవత్సరాలు అయిన తర్వాత 4వ సంవత్సరంకే మా ప్రభుత్వం చేసిన పనులు ఇవి అని తెలియజేయమన్నాడు. ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగించమన్నాడు. ఆయన ఏమన్నాడు, నా ప్రభుత్వం మంచి చేస్తుంటే దమ్ము ఉండాలి కదా, ధైర్యం ఉండాలి కదా. చెప్పిన మాట నెరవేర్చాడు, పథకాలు అమలు పరిచాడు. 5 సంవత్సరాలు మీకోసం పనిచేశాడు. అభివృద్ధికి చాలా విత్తనాలు నాటాడు, చాలా విత్తనాలు. అది కొంచెం టైం పడుతుంది. అంటే పై 5 సంవత్సరాల్లో మీకు అభివృద్ధి అనేది కనబడుతుంది. సంక్షేమ పథకాలు బటన్ నొక్కగానే వెంటనే ఎలా చేశాడు, అవసరాలు గుర్తించి చేశాడు.
ఊరికే ఇవ్వాల. పిల్లాడి చదువు కోసం అమ్మఒడి అని చెప్పేసి అమ్మ అకౌంట్లో 15,000 వేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే అప్పులు అవుద్ది, ఆంధ్ర రాష్ట్రం మనం కష్టం అవుద్ది అన్నది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, 4 ఇస్తాను అని. ఒక పిల్లాడికి కాదు, అంటే మాట ఇచ్చేది తప్పడానికే కాబట్టి ఎన్నైనా చెప్తాడు. ఇప్పుడే పెద్ద అనింది, రేపు మన ప్రభుత్వం రాగానే వాలంటీర్ను పెట్టు అని. నేను అడిగిన, ఏం మన వాలంటీర్ లేరా అని. లేదు, ఇప్పుడు మాకు పెన్షన్ ఇచ్చేది ఆపేశారు కదా అని అడిగింది. పెన్షన్ ఇవ్వడం ఆపేశారు అని. 55 నెలలో ఇంటికి వచ్చి ఇస్తామన్నారు వాలంటీర్లు. ఒక్క నెల ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి మర్చిపోతారా? ఏమా మర్చిపోతారా? కష్టపెట్టాడు చంద్రబాబు నాయుడు. బాగా కోర్టులో ఎలక్షన్ కమిషన్ కి పేపర్ల మీద అర్జీల మీద పెట్టి 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 దాపించాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా, నాకు ఓటు ఏంటి, రేపు వచ్చిన తర్వాత వాలంటీర్ని పెట్టి మీ ఇంటికి పంపిస్తాను అంటాడు. సిగ్గుండా లేదా? ఆపిస్తాడు, మళ్ళీ రేపు నేను పెడతాను అంటాడు. అది 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. మీరందరూ ఆలోచించండి. నాకు తెలుసు మీరు ఆల్రెడీ నిర్ణయం కూడా తీసుకున్నారు ఏ గుర్తు మీద వేయాలని. జగన్ అన్నే బలపరుస్తారు, ఈ రామన్నే గెలిపిస్తారు. నేను మళ్ళీ మరొకసారి మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నా. మే నెల 13వ తేదీన ఎన్నికల్లో నాకు ఒక ఓటు, మన ఎంపీ గురుమూర్తి గారికి ఒక ఓటు వేసి ఫ్యాన్ గుర్తు మీద భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీకు సేవ చేసే భాగ్యం కలిగిస్తున్నాను మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు అడిగిన రోడ్డు తప్పకుండా నేనంటే నేదురుమల్లి అంటే నమ్మకం, అవునా కదా? అమ్మ నాయన గుర్తు చేసిన ఉంటే కదా, ఆ కోవకు చెందిన వాడిని వారి అబ్బాయినే రేపు కానీ తప్పకుండా రోడ్డు వేయిస్తాను. దాంట్లో రెండో మాట లేదు, తప్పకుండా చేస్తాం. పిల్లలు ఇస్తారు, బాగా ఇస్తారు. ఒక్కొక్కరికి 2 3 సంబంధాలు ఎక్కువ వస్తాయి. సంతోషం. నమస్కారం. జగనన్న చేస్తున్న మంచి ఉత్సాహం ఇస్తుందా లేదా? ఎలక్షన్ లో ఎవరికి ఓటు? మరో 5 సంవత్సరాలు మళ్ళా జగనన్నే మన ముఖ్యమంత్రి కాదా? 5 సంవత్సరాల క్రితం మీకు మంచి చేస్తాడని నమ్మి ఫ్యాన్ గుర్తు మీద, అవునా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, హామీలు నెరవేర్చాడు. ఇంకా అదొక్కటే మనకు లోటు. పోయిన 5 సంవత్సరాల క్రితం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం. జగన్మోహన్ రెడ్డి మంచి చేయటం లేదు నా ప్రజలకు అని చెప్పి పక్కన పెట్టేశాడు. ఆయన పోయి తెలుగుదేశం, ముందరే తెలుగుదేశంతో లాలూచి పడి ఉన్నాడు, తెలుగుదేశంతోనే ఉన్నాడు, చేరాడు. ఆ రోజే అంటే దగ్గర 1 సంవత్సరం క్రితం ఈ నియోజకవర్గాన్ని తీసుకోమని, రామ్ నువ్వు వెళ్ళి చూడు, ఎందుకంటే ఇది మీ అమ్మా నాయన చూసుకున్న బిడ్డలు ఉన్నారు అక్కడ. నేదురుమల్లి రాజలక్ష్మి అంటే అందరికీ ఇష్టం, చాలా పనులు చేశారు, మీరు పోయి అక్కడ ఉండి అంటే 1 సంవత్సరం క్రితం వచ్చి ఇక్కడ గడపలు దొక్కిన 76,000
కానీ మంది మిస్ అయింది. ఇక్కడ ఒక 3 సచివాలయాలు 16 సచివాలయాలు తిరిగిన మన మండలంలో. అందుకని మొదట ప్రోగ్రాంలు మనకు రావాలి, అందరిని కలవాలని. సమస్యలు రేపు మీ ఎమ్మెల్యేగా చేయాల్సిన పనులు ఎంత తొందరగా చేయగలుగుతానో అంత తొందరగా చేస్తా. ఇది నేదురుమల్లి మాట, నేదురుమల్లి నమ్మకం. ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి కాలు లేదు కదా, రాజాల మధ్య ఎత్తుకోపోతాను కూడా బ్రిడ్జి కూడా. ఇది ఎలక్షన్ మాట కాదు, నేదురుమల్లి మాట. రాలేకపోయినా ఇప్పుడు చెప్పినా కూడా వెంటనే మీకు మొదటి పనుల్లో ఈ పని ఉంటుంది. రోడ్డు పని మాత్రం మొదలు పెట్టేస్తా. ఎందుకంటే మామూలుగా ఇంకా ఇక్కడ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, కరెంట్ లైట్లు ఈయన అమ్మించిందే ఇప్పుడు చెప్తా ఉన్నారు చూడండి. నీళ్ళ ట్యాంకులు అవన్నీ అమ్మించారు. కానీ ఎక్కువ అవుతాయి, రోడ్లు కూడా పాతవి అవుతాయి, ఇల్లు కూడా పాతవి అవుతాయి, మళ్ళా కొత్తవి కట్టాల. తప్పకుండా నేను కుటుంబాన్ని మీరు ఎలా ఆదరించారో, వారిని ఎలా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎలా గుర్తుపెట్టుకున్నారో, అదే జనార్దన్ రెడ్డి, రాజలక్ష్మి తర్వాత రామ్ కుమార్ రెడ్డి కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటాము, మంచి పనులు చేశాడు అని ఇంకో 10 కాలాల పాటు గుర్తుపెట్టుకునే పనులు చేస్తానని మాటిస్తూ, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించాడు. మే 13న ఎన్నికలు. ఆ రోజు ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. ఒకటి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి గారికి, రెండోది ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు. వేస్తారా లేదా? తెచ్చుకుంటాను, మంచి పనులు చేస్తాను, మీకు దగ్గర అవుతాను, మీకు సేవ చేసే భాగ్యం కలిగించండి. మే 13న మర్చిపోకుండా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించి మీకు సేవ చేసే భాగ్యం కలిగించండి అని మరొకసారి తెలియజేసుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్. ఆ రోజు సాగు చేయడానికి రాళ్లు రప్పలు తొలగించి సాగు చేయడానికి మేతపురం పోకు అంటే కొత్తగా ఎవడో వచ్చి ఇది మీరు కాదు అంటున్నాడు. జగన్మోహన్ అయినా, అసైన్మెంట్ అయినా, మేతపురం పోకు అయినా, చివరికి అడవి పూరం పోకు కూడా మన వాళ్ళకి దాన్ని గుర్తించి ఇమ్మన్నాడు. ఆ ప్రక్రియ మొదలు పెట్టాం. మన దగ్గర మేతపురం ఒక నాయన ఇచ్చాడు అని చెప్తున్నాడు, కానీ దాని మీద హక్కు లేదు మీకు. ఆ హక్కు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి భూమి మీద మన అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ అర్హత కల్పించి ఆ భూ హక్కు మీకు అందజేస్తానని తెలియజేస్తున్నాను. తప్పకుండా మాట నెరవేరుస్తానని మరొకసారి తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఏమి తప్పకుండా ఇస్తారమ్మా. రేపు ఎలక్షన్ ఎప్పుడో తెలుసు కదా, ఎన్నికల 13వ తేదీ ఎన్నికలు. ఫ్యాన్ గుర్తు మీదే ఓటేయాలి అందరూ, అంతేనా? ఎందుకని జగనన్న మన బాగా చూసుకుంటా ఉన్నాడు. ఇబ్బందులు పెట్టుకున్నాడు, అబద్ధాలు చెప్తాడు, మాయమాటలు చెప్తాడు. అందుకనే 14 తర్వాత ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత 19లో ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం అవకాశం అన్నారు. అవకాశం ఇచ్చారు, చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, హామీలు నెరవేర్చాడు, మంచి చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కువ చేయాలా, నా ప్రజలకు ఇంకా ఎక్కువ చేయాలా అని.
అందుకనే అడిగాడు, ఎలక్షన్స్ వచ్చినాయి, నేను చేసిన మంచి పనికి ఓటేయండి అని ధైర్యంగా అడిగాడు. మీరందరూ తప్పకుండా ఆదరిస్తారు, మీరు గుర్తిస్తారు. చెప్పిన మాట మీద నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తే మళ్ళీ మళ్ళీ సీఎంగా కావాలని కోరుకుంటారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా. చూశారు కదా నిన్న ఎవడో రాయేసంటే చీకటిగా ఉన్నప్పుడు, మీకు తెలుసో లేదో ఆయనే చెప్పాడు. అంటే ఇటు మీటింగ్ లో రాయలు కొట్టండి రా, జగన్మోహన్ కొట్టండి అని. ఎవరో ఒకడు పాపం అమాయకుడే, రేపు పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఇంచు తక్కువ ఉంటే కనుపోయింది. ప్రజల కోసం తిరుగుతూ ఉన్నాడు, మన కోసం పనిచేస్తున్నాడు. దాన్ని మళ్ళా తెలుగుదేశం ఏమంటది, వాళ్ళే వేసుకున్నారు. ఉందా పిచ్చి మాటలు? మీకోసం అహర్నిశ లో పనిచేసే ఇప్పుడు సీఎం గానే ఉండాలి. 5 సంవత్సరాలకు ఒకసారి మీరు చేసిన పనులు చూసి గుర్తించి ఓటేస్తారు. అందుకనే 19లో వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు ఇంకా మంచి పనులు చేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యేగా నన్ను నిలబడమని పంపించాడు. మీకు కొందరికి తెలియదేమో, మీ ఎమ్మెల్యేగా దాని గుర్తు మీద ఓటేసి, రెండో ఓటు మన ఎంపీ గురుమూర్తి గారికి ఓటేసి ఇద్దరిని గెలిపించవలసిందిగా భారీ మెజారిటీతో, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా, వృధా కాకుండా, కానుక 5 సంవత్సరాలు మన కోసం మీకోసం పనిచేస్తున్న జగన్ కానుకగా మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా, గెలిపించిన తర్వాత మీ సేవకుడుగా, నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా మీకు సేవలు చేస్తానని, అభివృద్ధి పదంలో నడిపిస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. పెంచులుగా ఓకే సార్. కానండి అయిపోయింది సార్. రే పర్వాలేదు అందులో నేదు మన కుటుంబం నువ్వే గెలిచేది వెంకటగిరి ఏరియా కురుగొండ రామకృష్ణ కూతురు ఓడిపోతుంది గెలిచి లెక్కలో ఉండదు. మేము మొన్న దాకా అదే మాట మీద ఉండు. వెంకటగిరిలో అదే కాడికి పోయినా నువ్వే గెలిచింది. నువ్వు కూడా ఉంచవలసిందిగా సభ్యునిగా ప్రార్థిస్తా ఉన్నాను. బాబు పార్టీకి ఎన్నికలు చివరి
అందరికీ మరింత మంచి చేసేందుకు మీ బిడ్డకు దేవుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు, హామీలు నెరవేర్చాడు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లో కొత్తగా ఇంకేం ఇస్తాడు, ఇంకేం చేస్తాడు, మా కోసం ఆలోచిస్తా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తా ఉన్నాడు మన జగన్. కొత్తగా చెప్పాల్సి వస్తే 2 విషయాలు ఉన్నాయి. ఎన్నికలు మే 13న, ఎందుకంటే ఇది కొత్తగా పెట్టిన డేట్ కాబట్టి. పాత విషయం అంతేనా? మన గుర్తేది అంటే ఆయన పాత, ఆయన కొత్తగా నేను వచ్చిన, నేనెవరిని? కుమారుణ్ణి. మొదటిసారి మీరు ఓటు అయిపోతున్నారు అదే ఫ్యాన్ గుర్తు మీద. ఎంపీ గురుమూర్తి గారు, నేను, జగన్మోహన్ రెడ్డి అండతో ఆయన ముఖ్యమంత్రి మీరు ఆ పీఠంలో కూర్చోబెడితే మన ప్రాంతానికి అవసరాలేంటో గుర్తించి ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా గురుమూర్తి ఇద్దరం పెడతాం. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు, పైకి ఎలా తేవాలో ఆలోచిస్తూ ఉన్నారు, ఇవన్నీ నెరవేరుస్తారు. మేము గుర్తించి మరీ ఎమ్మెల్యేగా నేను ప్రతి ఊర్లో మన అవసరాలేంటో గుర్తించి మీకు సేవ చేస్తాను. గుర్తుండేలా మా అమ్మా నాన్నని ఎలా అయితే మీరు గుర్తుపెట్టుకున్నారో 30-40 సంవత్సరాలు అయినా కూడా అదేవిధంగా మీకు సేవ చేస్తానని, గుర్తుంచుకునేలా చేస్తానని మాటిస్తూ 13వ తేదీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి పెంచవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. జిల్లా అంతగానే పడలేదని అంటున్నారు. అది మీరు అడిగారు, మీరు అడగకుండా నేను చేస్తాను. మీరు అది నేను చూసుకోకుండా అలాగే తప్పకుండా ఏ ఒక్క ఓటు కూడా అర్థమవుతూ నీట్గా చేయండి. తర్వాత పిల్లలకు తోడుగా ఒకటి అసెంబ్లీ దాని మీద నొక్కితే పెట్టెలో బండి టీగ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు రామును పరిచయం చేస్తా ఉన్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మీ చల్లని దేవుళ్ళు రాముని కూడా ఉంచవలసిందిగా వెంకటగిరి నుంచి నాకు స్నేహితుడు మీ చల్లని దేవుళ్ళు జనమందాలి
ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు చెప్పిన ఈ 4 సంవత్సరాల కాలం పడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్న తరుగా తప్పక చెడలు కంసౌల 4 మెతుకుల కోసం కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ చెరబెట్టా బలివాచినది ఆ పులిరా మన తోడై ఉన్నడుగా చంద్రం ఎజెండా జనగుండల గుడి కట్టి ఇవ్వాలన్నది చెగలు ఎజెండా పులిరా కుర్చీ చెరవే ఇవ్వాలన్నది చెగలు ఎజెండా. నాకు స్నేహితుడు అని కూడా చెప్ప మంచివాడు. పరిపాలనకు గుర్తే ఇదిరా. ఎందుకని మీకు అభిమానం, మిమ్మల్ని నమ్మాడు, దాన్ని ఆదా చేయాలి, పిల్లలకి ఎట్లా ఉపయోగపడాలి, ఇంట్లో అన్నం ఎట్లా పెట్టాలి, రేపటికి ఓ 10 పైసలు అన్న తెచ్చి పెట్టాలండి. అదే మాకిస్తే కదా అంటాం. ఇది గుర్తించే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆలోచనలు చూడండి. అది అందరికీ తెలుసు. పొదుపు అనేది వచ్చినప్పుడు అమ్మ ఇంటింటికి వెళ్ళి వెంకటగిరిలో తెలుసా అమ్మ అంటే ఆమె చెప్పిందండి. ఇప్పుడు మీరు అది లక్షల్లో చేస్తుంటారు. లేదులే, వాళ్ళకి తెలిసేటట్టు కొన్ని పెడతారు, తెలియకుండా కొన్ని దగ్గర జాగ్రత్త చేస్తారు, భయపెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తించి అందుకనే మీ అకౌంట్లో వేసాడు. పిల్లలను చదివించాలా, అమ్మ అకౌంట్లో 15,000 వేయాలి, ఇలా ఉంటాడు ఆయన. కానీ మహిళా అకౌంట్లో వేయాలి, చేయూత అన్నీ అంటే ఎంత ఉంటుందో దానికి ఒక విలువ ఉంటుందో అందుకనే మీరు గుర్తించారు. ఆయన మమ్మల్ని తీసేయటం కాదు, కానీ ఇచ్చిన ఆయన కూడా మగాయనే కదా, గుర్తించారు కదా. సార్ నిరంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకోసం పరితపిస్తూ ఏ విధంగా చేయాలి హామీలు ఇచ్చాడు, మాట ఇచ్చాడు. కానీ సచివాలయ వ్యవస్థ అనేది హామీల్లో లేదు. మండలం పోయేవాళ్ళం అంతే కదా, మండలం హెడ్ క్వార్టర్స్ పోయేవాళ్ళం. ఇప్పుడు లేదు కదా, సచివాలయం అని చెప్పేసి మన దగ్గరికే వచ్చింది. ప్రభుత్వ పాలన తీసుకొచ్చారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఇవి హామీల్లో లేవు. ఇన్ని మంచి పనులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఉండమ్మా చెప్తా, చాలా ఉంటాయి, ఇవన్నీ మీకు తెలిసినవే. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఏ వర్గానికి ఎవరికి ఏం అవసరం దాన్ని బట్టి ఇస్తూ ఉన్నారు. రోడ్ అని అది ఒక విత్తనం వేస్తే అది టైం పడుతుంది. ఇది బటన్ నొక్కగానే వచ్చేస్తుంది. మీరు ఖర్చు పెట్టండి, ఎలా ఖర్చు పెడతారో ఉపయోగపెట్టుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి అని. అభివృద్ధి అనేది టైం పట్టేది. 17 మెడికల్ కాలేజీలు పెడతా ఉంటారు. ఏమా రోడ్డమే మనవడు మనవరాలు పిల్లలు
12వ తరగతి చదువుతారు, తర్వాత మళ్ళీ డిగ్రీ చదవాలి. పాత రోజుల్లో ఇంజనీరింగ్ అంటే చాలా కష్టం ఉండేది. 300 కాలేజీలు వచ్చేసినాయి. వాళ్ళని కోరుకుంటారు. ప్రైవేట్ ఎత్తిపోతే చాలా ధర. గవర్నమెంట్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 17 మొదలు పెట్టాడు ఒకేసారి. 5 కాలేజీలు స్టార్ట్ అయినాయి. మీకు తెలియకపోవచ్చు, కానీ మన పిల్లలకి తెలుసు. వాళ్ళకి అవకాశాలు, వాళ్ళ సీట్లు పెరిగినాయి. కృష్ణపట్నం పోర్ట్ ఉంది, వినుంటారు. అలాంటివి పెద్దవి 4 పెడుతున్నారు. ఫిషింగ్ హార్బర్ అంటారు, అలాంటివి 10 వస్తున్నాయి. అంటే ఫ్యాక్టరీలు వచ్చే దగ్గర ఇవన్నీ అవసరం. రవాణా, సరుకు, ఇల్లు అభివృద్ధి అనేది ఇవన్నీ మన పిల్లలు చదివినప్పుడు, ఉద్యోగాలు కావాలన్నప్పుడు, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఫ్యాక్టరీలు రావాలన్నా ఇతరులు మీరు చూస్తారు తేడా. రోడ్లు కొన్ని దగ్గరలో వచ్చినాయి. నేనే ఇంటింటికి వెళ్ళినప్పుడు, గడప గడప తిరిగినప్పుడు 76,000 ఇల్లు తిరిగినా. మీకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ రాలా. మన దగ్గర సచివాలయాలు ఉంటే 16 సచివాలయాల్లో ప్రతి ఇంటికి వెళ్ళిన. 3 సచివాలయాలు ముందరే తిరిగారని చెప్పి తర్వాత వద్దామనుకుంటే సమయం కుదరలా. అందుకనే ఈ కార్యక్రమంలో భాగంగా మొదట మన ఊళ్ళకి వస్తుంటా. 76,000 ఇళ్ళు తిరిగిన, ప్రతి ఇంటికి వెళ్ళిన, ప్రతి వీధి చూసిన, ప్రతి ఊరు చూసిన అనేది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాల అభివృద్ధి ఒక ఎత్తు, కానీ ఒక్కొక్క నియోజకవర్గంలో వీటి కోసం పోరాడాలి. ఎక్కువ నిధులు తేవాలి, మాకు అవసరాలు గుర్తించాలి. మేము అది మంత్రితోనా ముఖ్యమంత్రితోనా పోరాడి తీసుకొని రావాలి. అది చేయగలిగిన సత్తా ఉంది నాకు. నేదురుమల్లి కుటుంబం తెలుసు కాబట్టి అది ఒక నమ్మకం. అభివృద్ధి చేస్తాం. నేదురుమల్లి కుటుంబానికి ఎవరు లేరు సేవ చేయని. 1 సంవత్సరం క్రితం వచ్చిన, ఎందుకంటే ఇంత ముందు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి మీకు సేవ చేయమన్నాడు. అవకాశం ఇస్తారా లేదా? ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీ గురుమూర్తి గారికి ఆల్రెడీ ఒకసారి వేశారు. దానికి మంచి పనులు చేస్తూ ఉంటాడు. మేమిద్దరం కలిసి 2వ ఓటుగా ఎమ్మెల్యేగా మీరు నాకు ఓటేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సంతోషమ్మా. అవకాశం అండి. ఏ ఒక్క ఓటు కూడా చూడండి. 76,000 ఇల్లు మన మిస్ అయిందంటే 3 వచ్చే పోయి అతను పైన పక్కన ఊళ్ళో పోమని చెప్పేసి కావాలి.